రైట్ శ్రీనగర్ లాల్ చౌక్ నుండి మా ప్రతినిధి చక్రి అందుబాటులో ఉన్నారు. చక్రి, గత 3-4 రోజుల నుంచి కూడా అక్కడ అత్యంత దారుణమైన పరిస్థితులు చూసాం. ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే సిచ్యువేషన్ చూసాం. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అంతా సాధారణంగానే ఉందా? రైట్, ప్రస్తుతం మనం శ్రీనగర్ లాల్ చౌక్ లో ఉన్నాము. సాధారణ రోజుల్లో చాలా రద్దీగా ఉండేటువంటి లాల్ చౌక్ ప్రస్తుతం పాక్షికంగా, అంటే నిన్న సీజ్ ఫైర్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత, అంటే కాల్పుల విరమణ జరిగింది అనే ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకున్నారు, కొంచెం వ్యాపారాలు సర్దుకుంటాయని ఒకటి ధోరణిలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం లాల్ చౌక్లో ఒక మిశ్రమమైనటువంటి పరిస్థితి, మిక్స్డ్ ఎన్వైరన్మెంట్ కనబడుతోంది మనకి ఇక్కడ లాల్ చౌక్లో. సాధారణంగా శ్రీనగర్లో సండే రోజు హాలిడే, అంటే మార్కెట్ ఏది కూడా ఓపెన్ ఉండదు. కాకపోతే సండే మార్కెట్ అంటే సపరేట్గా హాకర్స్ ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు, రోడ్డు పక్కన పెట్టి బళ్ళు పెట్టి అమ్ముకునేటట్టు వాళ్ళ మార్కెట్ సండే రోజు స్పెషల్గా ఉంటుంది. వాళ్ళు మాత్రం ఉన్నారు, మిగతా షాప్స్ అన్ని క్లోజ్ కనపడుతున్నాయి మనకి. సో శ్రీనగర్లో సండే మార్కెట్ క్లోజ్ ఉంటుంది. సో ఆ అంబియన్స్ ఇది ప్రత్యేకంగా బార్డర్లో ఉన్నటువంటి విషయానికి సంబంధించింది కాదు. ఈ కనబడుతున్న క్లోజ్డ్ షాప్స్ అన్ని కూడా సండే రోజు క్లోజ్ ఉంటుంది మార్కెట్. ఆ మార్కెట్ క్లోజ్, కానీ హాకర్స్ ఎవరైతే ఉంటారంటే మనకు మామూలుగా వారాంతపు సంతలు ఉంటాయి కదా, అలాంటిది సండే మార్కెట్ ఒకటి ఇక్కడ శ్రీనగర్లో జరుగుతుంది. సో ప్రస్తుతం ఆ మార్కెట్కి సంబంధించిన దృశ్యాలను మనం చూడొచ్చు శ్రావణి. సో ఇది లాల్ చౌక్, శ్రీనగర్లో ఫేమస్ లాల్ చౌక్లో క్లాక్ టవర్ దగ్గర మనం ఉన్నాము. సో మార్కెట్ అంతా కూడా ఓపెన్ ఉంది. కాకపోతే బేసిక్గా వీళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అనేది పర్యాటకం మీద, టూరిజం మీద ఉంటుంది. కానీ టూరిస్టు లేరు, లోకల్ వాళ్ళు పెద్దగా కొనరు. ఎందుకంటే వీళ్ళు బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అంతా కూడా టూరిస్ట్ బేస్డ్ మార్కెట్ ఇదంతా కూడా. కానీ టూరిస్టు లేకపోవడంతో వాళ్ళకి వ్యాపారం కూడా లేదు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పరిస్థితి ఎలా ఉంది, అసలు మార్కెట్ ఏ విధంగా వాళ్ళకి రన్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు శ్రావణి మార్కెట్ అంతా కూడా. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. भाई साहब गुड मॉर्निंग, कैसे चल रहा है आपका व्यापार? आज काम नहीं है, काम ही नहीं है, कुछ काम नहीं है बाबा, बेटा है, बेकार है। लोगों के पास पेंशन नहीं है, लोगों के पास पेंशन नहीं है, सब इधर गरीबी हो गया है। आपका हर संडे मार्केट होता है ना, आपका टूरिस्ट रहता है? टूरिस्ट आता था मगर टूरिस्ट नहीं आता, एक टूरिस्ट भी नहीं है इधर। हम बहुत उनको प्यार करता है मगर तब भी कोई नहीं आया इधर. तो టూరిస్టులు లేరు, మాకు టూరిస్టులు మేము ఎంతో గౌరవం ఇస్తాం, వాళ్ళకి టూరిస్టులు లేరు, మాకు వ్యాపారం లేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో శ్రావణి, ప్రస్తుతం ఇది శ్రీనగర్లో పరిస్థితి. అంటే తుఫానికి ముందు ప్రశాంతతలా అనుకోవాలా దీన్ని, తుఫాను వెలిసిన తర్వాత వచ్చిన ప్రశాంతత అనుకోవాలా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక మిడ్ పాయింట్లో ఉన్నాం మనం. నిన్న సీజ్ ఫైర్ అన్నారు, సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగింది. భారతదేశం చాలా రిస్ట్రెయింట్ గా ఉంది. అంటే సీజ్ ఫైర్ కి సంబంధించి ఈ రోజు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది భారతదేశం, భారత ప్రభుత్వం, తర్వాత పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? పాకిస్తాన్ మరి ఈ రోజైనా సీజ్ ఫైర్ ని ఫాలో అవుతుంది? ఎందుకంటే రాత్రి దాదాపు 5 గంటల పాటు, సాయంత్రం నుంచి అనౌన్స్ చేసిన తర్వాత కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి. కానీ రాత్రి 11 తర్వాత అసలు ఎక్కడా కూడా, శ్రీనగర్ వరకు అయితే ఎక్కడా కూడా మనకి సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరగలేదు. మరి ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంటుంది? భారత్ నుంచి ఎట్లాంటి స్పందన ఉంటుంది? పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి స్పందన ఉంటుంది? అమెరికా, ఎందుకంటే మధ్యవర్తిగా ఉన్న అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది దీని మీద, అది చూసిన తర్వాతే మనకి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను శ్రావణి. ఓవర్ టు యు. రైట్ చక్రి.